నమస్తే అమ్మా. నమస్తే అన్న. ఎప్పటి నుంచి ఇంట్లో ఉంటున్నారమ్మా? ఈ హైడ్రాక్ సంబంధించిన ఈ ఆశ్రమం ఇది ఇల్లు ఇది కాదా? ఆశ్రమం, ఇల్లు కాదు. ఓ, సరే అమ్మా అమ్మా. శరణాలయం. ఇదిగో అన్న బోర్డు. ఓకే. ఇది లైసెన్సులతోటి అన్నిటితోటి ఉంది. యాక్చువల్ గా వీళ్ళకి 337 330 అవి ఇవి అని నెంబర్లు ఏవో ఉన్నాయి. ఆ నెంబర్లకి వచ్చిన వాళ్ళు ఈ 335/1 దీనికి వాళ్ళ హైడ్రా వాళ్ళు వచ్చిన దానికి సంబంధం లేదు. వచ్చి దీన్ని ఆశ్రమం అని పిల్లలు ఉన్నారన్న. ఇదిగో ఈ ఒక అబ్బాయి, చిన్న చిన్న పిల్లలు. ఈ పిల్లలందరినీ ఉండే దాంట్లో వీళ్ళొచ్చి మొత్తం పడగొట్టేశారన్న. మంచినీళ్ళకి సంపు ఉండేది అక్కడ, సంపుతో సహా భూమిలోంచి లేపారంటే ఈ హైడ్రాకి ఏం పుణ్యం అన్న అసలు. ఆశ్రమము ఇవ్వ పేపర్లను చూపించినా కూడా పేపర్లు ఏమీ లెక్క చేస్తలేదన్న. మాకు అన్ని తెలీదు. అక్కడ 2-3 వచ్చి అది పడగొట్టండి, ఇది పడగొట్టండి, ఇది పడగొట్టండి, అది పడగొట్టండి పడగొడుతున్నారు. దానికి ఒక రీజన్ ఉండాలి కదా. రీజన్ లేకోకుండా పడగొట్టడం వరకు ఎంతవరకు కరెక్ట్ ఈ హైడ్రాకి? ఇప్పుడు ఎక్కడ ఆదివారం ఇవాళ పండగ రోజు, బతుకమ్మ ఫస్ట్ రోజు, తెలంగాణ బతుకమ్మ రోజు. మేము కూడా ఇక్కడ బతుకమ్మ చేస్తాం చిన్నపిల్లలతోటి. ఈ ఆశ్రమంలోను ఈ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీలు కూడా అందరం చేస్తాం. ఇవాళ చిన్న ఉన్న ఫ్యామిలీలను కూడా పడగొట్టారు వాళ్ళిళ్ళు. ఇవాళ ఆశ్రమాన్ని గుళ్ళి గోపురాలని పడగొడితే ఇదేమి ప్రభుత్వం అన్నా, ఇదేమి దారుణం అన్నా అసలు. ఇప్పుడు ప్రభుత్వానికైనా కొంచెం కాకపోతే కొంచెమైనా కనుగురం ఉండాలి. ఆ ఆఫీసర్లను పంపించేస్తున్నాం మేము, ఈ పైన ఉన్నాము, ఏదైనా జరుగుద్ది, ఏదైనా చేస్తామని అంటే ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇలాగ లేని వాళ్ళని, ఈ టైప్ ఉన్న పిల్లల్ని వీళ్ళని పడగొట్టేసి వీళ్ళకి ఏమి కలిసి వస్తుంది అసలు? ఇప్పుడు ఉండటానికి లేదు, తినటానికి లేదు. మాట్లాడు రవి. సరే, ఇబ్బంది పెట్టను అమ్మా, మీరు చెప్పండి. ఈ బాబు ఉన్నాడు, తనకి వెళ్తే బాగోదు, ఎవరు చూసేవాళ్ళు లేరు. అబ్బాయి ఏమైపోతాడు? ఇప్పుడు తల్లి అంటే మీరు పేపర్లు చూపించినప్పుడు అమ్మా ఏమని చెప్పారు? అధికారులు వచ్చారు, హైడ్రా మేము ఆపేసరం అన్నారు. వాళ్ళ దగ్గర ఒక ప్రూఫ్ ఉండదు, ఏముండదు. వాడు ఆపేసరా, వాళ్ళు లేకపోతే లూఫరా, లుచ్చానా ఎవడో తెలీదు. మేము హైడ్రా మనుషులు అంతే. వాడు ఆఫీసర్ అయినా ఆయన కరెక్ట్ గానే మాట్లాడతాడు. ఆఫీసరు ఆయనకు ఒక డిగ్నిఫిటీ ఉంటది. అతని వెనకాల ఉన్న వాళ్ళు రెచ్చిపోయి అవి పడగొట్టండి, ఈ పడగొట్టండి. వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, ఎలా వచ్చారో తెలియదు. అధికారం ఎవరు ఇచ్చారమ్మా? ఈ అధికారం ఎవరు ఇచ్చారు? హైడ్రా ఎక్కడి నుంచి వచ్చిందన్నా? ఇది ప్రభుత్వ ఏది? ఇది ప్రైవేట్ ల్యాండ్ పక్కా. ఇది ప్రైవేట్ ల్యాండ్, మేము పక్కా ఇది ప్రైవేట్ ల్యాండ్. 335/1 ఇది పక్కా ప్రైవేట్ ల్యాండ్. నా దగ్గర మ్యాప్లు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మరి ఎందుకు మరి చెప్పిన వినకుండా అంటే వాళ్ళ దౌర్జన్యం అలా ఉంది. ఆ దౌర్జన్యంలో వాళ్ళు చేస్తున్నారు. టైం అడగలేదు, మేము మాట్లాడుతాం. మేము పోనీ మాకు టైం లేదు, ఏం లేదు. మేము పొద్దున్నే లేచేటప్పటికి దబదబా వచ్చారు అంతే. ఏంటి బుల్రోళ్ళు వచ్చినాయి, ఏంటి అసలు ఏంటి హైడ్రా మనుషులు ఏంటి అని మేము ఇంక గుండెలు జారిపోయినాయి. బాబా అయితే పడిపోయాడు, నేను కళ్ళు తిరిగి పడిపోయా. ఇంక పడిపోయినా చూసి వాళ్ళు ఇది అది అని అనుకోకుండా పడగొట్టండి శ్మశానాన్ని తయారు చేసినట్టు చేశారు. ఈ శ్మశానంలో ఇప్పుడు మేము ఎలా ఉండాలి? వాళ్ళ కొంపలు శ్మశానం చేసుకోవచ్చు కదా, వాళ్ళ కొంపలు శ్మశానం చేసుకోవాలి. వాళ్ళకు ఏదైతే ఉందో వాళ్ళు బుల్రోళ్ళు ఎట్టించిన వాళ్ళు పడగొట్టుకోవాలి ఫస్ట్. పెద్ద నాయకులందరూ చెరువుల్లోనూ వాటిల్లోనూ వీటిల్లోనూ ఉన్నాయంటారు. మరి అవి కోల్చాలి కదా. ఈ చిన్న ఫ్యామిలీలు, చిన్న లేనోళ్ళు, ఏదో లేబర్లో బతికేవాళ్ళు, అక్కడెక్కడ కూలి పని చేసుకుని వచ్చి బతికేవాళ్ళు, ఈ ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇది ఒక దారుణం కదా, ఇది అన్యాయం కదా. ఈ ప్రభుత్వం మాట్లాడితే కేసీఆర్ లాస్ చేశాడు, కేటీఆర్ లాస్ చేశాడు, వాళ్ళు లాస్ చేశాడు, వీళ్ళు లాస్ చేశారని చెప్పడమే గాని పోనీ మీరు చేసింది ఏంటి? ఇప్పుడు పేదలా కాదా ఏంటి అని చూసి మీ అధికారులతోటి అది కరెక్టా కాదా అని వాళ్ళ ఫ్యామిలీ ఉంటున్నారా లేదా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇది కరెక్ట్ కాకపోతే ఇది కాదని చెప్పాలి అని ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉండాలి కదా. ఇవాళ ఆదివారం నాడు అసలు ఏ ఆఫీసర్కి డ్యూటీ ఉంది వీళ్ళకి? ఆదివారం వచ్చి పడగొట్టడం ఏంటి అసలు? ఎంతవరకు కరెక్ట్ అన్నా? లేనోళ్ళు, వాళ్ళు తల్లిదండ్రులు లేనోళ్ళు,
పిల్లలు ఎవరు చూసేవాళ్ళు లేనోళ్ళు వీళ్ళ అనాథాశ్రమం ఇది. అనాథాశ్రమం మీరు ఇంతవరకు అర్థం లేకుండా పడగొడతాం అనేది తప్పు అన్న. ఇది చాలా తప్పు, చాలా తప్పు. ఆర్డర్స్ ఏమైనా ఇచ్చారమ్మా? కాపీ పేపర్లో అసలు ఏ ఆర్డర్ లేదు, ఏ పేపర్ లేదు, ఏ ఇన్ఫర్మేషన్ లేదు, ఏమీ లేదు. వచ్చారు తెల్లారగట్ల 3:30కి 4ంటికి అంతే. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బయటికి లాగేస్తున్నారు, పడగొట్టేస్తున్నారు. రేవంత్ రెడ్డి అన్న నీకు చేతులెత్తి మొక్కుతున్నా, ఆశ్రమములు అనేవి, గుళ్ళు అనేవి, బళ్ళు అనేవి మీరు పడగొట్టకండి అన్న. అది కరెక్ట్ కాదు. ఇది పిల్లలకి ఇబ్బంది అవుతుంది అన్న. ఇప్పుడు అదే పరిస్థితిలో మన ఫ్యామిలీ ఉంటే మనం ఏమవుతాం ఒక్కసారి ఆలోచించన్న. నీకు చేతులెత్తి మొక్కి చెప్పేది నేనేంటంటే, ఇది ఆశ్రమం, ఆశ్రమంలా ఉంచండి, గుడిని గుడిలా ఉంచండి, బడిని బడిలా ఉంచండి. ఓకే, చిన్న చిన్న పిల్లలు ఉన్న ఇళ్ళు లేబర్లు ఎక్కడికి వెళ్ళిపోతారన్నా? మీరు ఫస్ట్ నుంచి కండిషన్ కట్టి, ఇప్పుడు ఇది కట్టి 2021లో 21 నుంచి నా దగ్గర వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఇది ఇక్కడ నుంచి ఉండటం స్టార్ట్ చేసి పిల్లలతోటి నేను 21 నుంచి జాయిన్ అయ్యాను. ఇక్కడ 21 నుంచి ఉన్నా. మధ్యలో వచ్చారు ఒకసారి, రెండు సార్లు ఇది మీరు ఎలా కట్టారమ్మా ఏంటమ్మా అని అందరితోటి పాటు కూలగొట్టారు. మేము అప్పుడు చెప్పాం, అన్న ఇది ప్రైవేట్ ల్యాండ్, మేము కట్టుకున్నామని ఏదో పేపర్లు అవన్నీ చూపించాం టిఆర్ఎస్ ప్రభుత్వంలో. వాళ్ళు ఓకే అమ్మా ఆశ్రమం కదా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆశ్రమం అని జోలికి రాలేదన్న. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ 2 సార్లు కూలగొట్టినా కూడా ఇది తప్పు అని తెలిసాక వాళ్ళు ఆశ్రమం జోలికి రాలా. ఇప్పుడు ఇది వీళ్ళు చెప్పే సర్వే నెంబర్లో ఇది లేదు, కానీ వీళ్ళు వచ్చి కూల్చారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అది ఒకసారి ఆలోచించి మీరు ఈ వీడియోని రేవంత్ రెడ్డి అన్న దగ్గర దాకా వెళ్ళేదాకా మీరు సహకరించి ఆ అన్నకి దీనికి ఏదో ఒకటి ఆధారం. ఇప్పుడు నేను ఒక ఆడదాన్ని, నా వెనకాల సపోర్ట్ ఎవరు లేరు. నేను ఒకదాన్ని నా సంకల్పంతో నేను ఒక 10 మందికి పిల్లల్ని పోషించాలి. నా జన్మ, నేను మనిషి జన్మ ఎత్తిన దానికి నాకు జన్మకి ధన్యం అవ్వాలి. నేను ఇవాళ నాకు ఎంత ఆస్తున్నా ఏం చేసినా నేను చచ్చిపోయినంటే తీసుకెళ్లి పక్కన పడేస్తారు. తినేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే లేని తల్లిదండ్రులు లేని పిల్లల్ని వాళ్ళని చదివించాలంటే ఒక సంకల్పంతో నేను కష్టపడిందంతా వీళ్ళకి పెట్టాలి అని చెప్పేసి ఒక సంకల్పంతో ఉన్నా. నేను ఎవరిది ₹1 ఆశించి కానీ లేకపోతే ఏదో ఫ్రెండ్స్ అని అవని వీటి గురించి కాదు, నా ఓన్గా నేను సంకల్పంతో నేను ఒక 10 మందిని ఇక్కడ ఆశ్రమంలో ఉంచి వాళ్ళని సహకరించాలి, వాళ్ళని చదివించాలి, వాళ్ళని ఇది చేయాలని ఆశతోటే ఉన్నా నేను ఇక్కడ. రోజు హైడ్రా వ్యాన్ వచ్చి ఇక్కడే ఆగుద్ది, ఇవన్నీ చూడడానికి అది ఇది అని. ఈ పిల్లలతోటి కూడా ఆడుకుంటారు వాళ్ళు. ఆ హైడ్రా ఆఫీసర్లు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ వచ్చి కూర్చుని అక్కడ ఈ అబ్బాయి తోటి ఇంకా ఉన్న పిల్లలతోటి వాళ్ళతో రోజు ముచ్చట్లాడుతారు. ఇవాళది కాదు, హైడ్రా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బస్సు వచ్చి ఇక్కడే ఆగుద్ది. మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆడుకుంటారు పిల్లలతోటి. అలాంటిది ఆ ఆశ్రమాన్ని కూలగొట్టాలని ఇప్పుడు ఒక రోజు అయితే ఇదేదో అబద్ధాలు చెప్తుంది, ఇది చెప్తుంది అనొచ్చు, కానీ కాదు కదా. నువ్వు రోజు నీ హైడ్రా మనుషులు వచ్చి చూస్తున్నారు. వాళ్ళకైనా చెప్తున్నా కూడా అక్కడి నుంచి ఎవరో ఒక అతను వచ్చాడు, లేదు కూల్చేయాలి వాళ్ళు చెప్తున్నారు. అది ఆశ్రమం అన్నా, అది ఆశ్రమం అని ఇద్దరు వచ్చి చెప్పారు. అది ఆశ్రమం కరెక్టే, కన్ఫామ్ అది ఆశ్రమం, ఆ పిల్లలే ఉంటారు అని. అందులో ఒక అబ్బాయి వచ్చి మేము రోజు మాట్లాడతాం, రోజు ఉంటామని. హహా, ఆశ్రమం అని చెప్తారు అంతే. అధికారం ఇచ్చారు వాళ్ళకి, అంతే అధికారం ఇచ్చారు. ఆ అధికారంతో రెచ్చిపోయారు. ఇప్పుడు ఎవడు కట్టిస్తాడన్నా ఇది? ఇప్పుడు చుట్టూరు నేనేం గోళ్ళ కట్టేలేదు, పెద్ద ఇచ్చేసేలేదు, తడుకులు కట్టుకుని దళ్ళు కట్టుకున్నా నేను. దళ్ళు కూడా కూల్చేసి వాటర్ సంపు కట్టుకుంటే సంపు కూడా భూమిలోంచి లేపేశారన్న. సంపు భూమిలో ఉన్నది ఏం చేసిందన్న? మొక్కలు, పచ్చని మొక్కలు చూడండి, ప్రకృతిని పచ్చగా పెంచుకుంటామంటారు, మొక్కల్ని ఎలా కూల్చేశారు. కాసి పూసి పువ్వులు, ఆ బొబ్బా చెట్టు కానీ ఆ దానమ్మ చెట్టు కానీ అవన్నీ చూడండి. అదే మరి ఇప్పుడు పిల్లలు ఏమైనా తిన్నారమ్మా? మరి ఫుడ్ ఇప్పుడు తెచ్చుకుని పెట్టుకున్నానన్న, తెచ్చుకుని పెట్టుకోవాలి కదా, పిల్లల్ని వదిలేసుకోలేం కదా, వాళ్ళు ఉండాలి కదా. వాళ్ళని ఎవరు సహకరిస్తారు? ఇప్పుడు సంకల్పమే అది కదా. ఇప్పుడు ఇంట్లో ఎవరు పట్టించుకునే పరిస్థితిలో మీరు ఎవరినో తీసుకొచ్చుకున్న 10 మందిని పెంచుకోవడం గొప్ప విషయం. అది అలాంటిది ప్రభుత్వం కూడా సహకరించాలి. కానీ సహకరించాలి. అక్కడ ఎవరో కలెక్టర్ గారంట, పేరు తెలీదు, ఆయన లాస్ట్ వచ్చి అమ్మా ఇది ఆశ్రమం అని నాకెందుకు చెప్పలేదు? నీకు నీ దాకా రానిస్తే కదా నన్ను, నీ దాకా రానిస్తే కదా నన్ను చెప్పాలి కదా. ఏది చెప్పేదానికి నీ దాకా రానిస్తే కదా నీ వెనకాల ఉన్న హైడ్రా మనుషులు
హైదరాబాద్ ఆయనే చూసి ఆయనే బాధపడిపోయి వెళ్ళిపోయాడు. బాధపడితే సరిపోదు కదా, అధికారులకు కూడా ఇంకేం చేద్దాం, వాళ్ళ ప్రభుత్వం అలా ఉంది, వాళ్ళ దౌర్జన్యం అలా ఉంది, వాళ్ళ నాయకత్వం అలా ఉంది. నేను రేపొద్దున రేవంత్ రెడ్డి అన్న దగ్గరికి ఎట్లాగైనా సరే నేను వెళ్తా. కాదమ్మా, హైడ్రా ఉంటే ఏదైనా చేయొచ్చు, ఏదైనా పడేయచ్చు, ఏదైనా పడేయచ్చు, ఏదైనా చేయొచ్చు. వాళ్ళు రేవంత్ రెడ్డి అన్న పేరే వస్తుంది కానీ రేవంత్ రెడ్డి అని చెప్తున్నాడా ఇంకొకటి చెప్తున్నాడు అన్నది కాదు. వెనకాల ఆఫీసర్లో కూడా ఒక ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఆలోచించాలి ఫస్ట్, ఇదేంటి అదేంటి అని ఆలోచించుకోకుండా చేసిన పనులన్న. మ్యాటర్ అది ఓన్ మీటర్, అది ఇదే పేరుని వచ్చింది. ఏదైతే ఆశ్రమం ఉందో ఆశ్రమం పేరునే వచ్చింది. పీకేశారు, స్తంభాలు కూడా పడగొట్టేశారు కదన్నా. మీటర్ ఉంది, వాళ్ళు ఇచ్చిన కరెంట్ తీసేశారు. వాళ్ళు ఇచ్చిన కరెంటే వాళ్ళు దౌర్జన్యంగా తీసేయమంటే ఈ లైన్ మ్యాన్లు వాళ్ళు పాపం వాళ్ళు జాబులు చేసుకునే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చేసుకునే వాళ్ళు ఏం చేస్తారు? దాళ్ళు ఇచ్చేటప్పుడు కూడా చూస్తారు కదా, ఈ పేపర్ కరెక్టా కాదా, అవునా కాదా అని చూస్తారు కదా. ఇది పట్టా భూమి, 330/1 పట్టా భూమి, ఇది ప్రైవేట్ ల్యాండ్. ప్రైవేట్ ల్యాండ్ లో మీటర్ నువ్వు తీసేసి వెళ్ళిపోతే ఎట్లా? థ్యాంక్ యూ అన్నా.